హరీష్, నీకు విద్యపై మాట్లాడే నైతిక హక్కు లేదు. 10 ఏళ్లలో సర్కారు బడులను భ్రష్టు పట్టించింది మీరు కదా. ఆగనూరు మురళి. రిపోర్టు ఫస్ట్ పేజీ కూడా చదవకుండానే తప్పుడు ప్రచారమా? మా టీంలో 6 PhD హోల్డర్లు, 22 మంది ప్రొఫెసర్లు ఉన్నారు. కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి 1000 రెట్లు నయం అని కామెంట్. ఏమంటుండగా కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి 1000 రెట్లు నయం అని చెప్పి ఎవరంటారు అంటే విద్యా కమిషన్ చైర్మన్ ఆగనూరు మురళి అంటా ఉన్నాడు. ఎందులో నయం చెప్పాలి మరి? ఆగనూరు మురళి గారు, మీరు ఎందులో నయం మీరు చెప్పాలి. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదు, మరి దానికి నయమా? ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గ్రూపులలో చూసుకుంటే విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి చనిపోతూ ఉన్నారు, ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు, కడుపుతో బాధపడుతూ ఉన్నారు. సో మరి దానికి నయమా? దేనికి మరి? దేనికి వేరేట్లు నయం? ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు చూసుకుంటే టాయిలెట్స్ పోవడానికి కూడా సరైన సౌకర్యాలు లేవు, బాత్రూమ్ సౌకర్యాలు లేవు, మరి దానికి నయమా? ఈరోజు టీచర్ల కొరత ఉన్నది, డిఎస్సి నోటిఫికేషన్ వేయలేదు, ఎదురు చూస్తూ ఉన్నారు. చదువు అసలు పంతులే లేరు కదా. కొన్ని స్కూళ్ళలో చూసుకుంటే చదువు చెప్పే పంతులే లేరు. మన ఇదే పేపర్లో రాశారు కదా, 1920 స్కూళ్ళలో 0 ఎన్రోల్మెంట్, అడ్మిషన్స్ కూడా కాలేదు ప్రభుత్వ స్కూళ్ళలో. మరి దేనికి నయం? అంటే ఈ విద్య మీద మీరు ఏం చేస్తున్నట్టు? దేనికి నువ్వు పోగొడుతున్నావు? అంటే నీకు ఒక విద్యా కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చేందుకు పోగొడుతున్నావా నువ్వు? ఆగ్నూరు కూడా దానికే నువ్వు పోగొడుతున్నది. ఏం చేసిందని? విద్య మీద మీరు సమూలమైన మార్పులు తీసుకొస్తామని చెప్పాడు. ఏ మార్పులు తీసుకొచ్చారు? ఏ చేసిన గొంగడు ఎక్కడనే ఉన్నది. కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తామని చెప్పారు, ఎక్కడైనా అందిస్తారా? విద్య అందుతుందా? ఎవరికైనా సమాన విద్య అందే పరిస్థితుందా? ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలు చూసుకుంటే ఇష్టారీతిన లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాయి. దాని మీద ఫీజు నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి చాలాసార్లు ఆ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఎవరు మాట్లాడినా కానీ పట్టించుకోలే. ఇంతవరకు ఫీజు నియంత్రణ అమలు చేయలే, ఓ కట్టడి చేయలే. మరి దేనికి నయం చెప్పాలి నువ్వు? ఆగనూరు మురళి దేనికి నయం రేవంత్ రెడ్డి? సోయిండాలి కదా.